మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ సుష్మిత మధు గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, కాల్ సెంటర్ జాబ్స్ అంటారు కదా, చాలా మందిని అడిగితే నేను కాల్ సెంటర్లో చేస్తున్నా అంటారు. అంటే కాల్ సెంటర్ జాబ్ చేయడానికి కూడా క్వాలిఫికేషన్ ఏముండాలి? ఎక్కువ వాగుతూ ఉండాలా బాగా? అంటే ఏం చెప్తారు? కాల్ సెంటర్ జాబ్ అంటే డెఫినెట్లీ దానిలో 3 టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కాలింగ్ జాబ్, కాలింగ్ ప్రాసెస్ అంటారు. కాలింగ్ ప్రాసెస్లో ఏం చేస్తారు అంటే ఇన్బౌండ్ కాల్స్ హ్యాండిల్ చేస్తారు, లేకపోతే అవుట్ బౌండ్ కాల్స్ హ్యాండిల్ చేస్తారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది యుఎస్లో, లేకపోతే ఇండియాలో ఎక్కడో ఒక ప్లేస్లో ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్ వాళ్ళు ఆన్ కాల్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు, లేకపోతే ఆన్ కాల్ కంప్లైంట్స్ వస్తే అవి కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఈ ఆన్ కాల్ హ్యాండిల్ చేయడానికి వాళ్ళకి ఒక టీం కావాలి కదా. అంటే ఆ కాల్స్ని హ్యాండిల్ చేయడానికి, ఆ కాల్స్కి ఆన్సర్ చేయడానికి ఒక టీం కావాలి. నా ఈ సూపర్ మార్కెట్ వాళ్ళు ఒక సపరేట్ కంపెనీకి వాళ్ళ వర్క్ని అవుట్ సోర్స్ చేస్తారు. అవుట్ సోర్స్ అంటే మేము చేయలేము, మా వర్క్ మీరు చేయండి లాగా వాళ్ళు అవుట్ సోర్స్ చేస్తారు. ఈ అవుట్ సోర్స్ చేస్తున్న కంపెనీస్ని మనం కాల్ సెంటర్ కంపెనీ కూడా చెప్పొచ్చు. ఈ కాల్ సెంటర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్బౌండ్ కాల్స్, అంటే కాల్స్ వస్తుంది, లేకపోతే అవుట్ బౌండ్ కాల్స్ వీళ్ళే కాల్స్ చేస్తున్నారు. వేరే కస్టమర్స్ అయినా, వేరే క్యాండిడేట్స్, వేరే ఇండివిజువల్స్కి కాల్స్ చేస్తారు. సో ఇన్బౌండ్ కాలింగ్ అయినా అవుట్ బౌండ్ కాలింగ్ అయినా ఇది ఒక కాలింగ్ ప్రాసెస్ కాల్ సెంటర్లో ఉంటుంది. కాల్ సెంటర్లో ఓన్లీ కాల్సే చేస్తారు అని కూడా కాదు, కానీ నాన్ వాయిస్ ఆర్ నాన్ కాలింగ్ ప్రాసెసెస్ కూడా ఉంటాయి. నాన్ కాలింగ్ ప్రాసెసెస్లో బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తారు. మొత్తం కాల్స్ లోనే వర్కౌట్ కాదు కదా, కొంచెం డేటా మీద వర్క్ చేస్తారు. ఆ కాల్ చేసే క్యాండిడేట్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళ ఎక్సెల్ షీట్, వాళ్ళ పేర్లు అన్ని ఆ డీటెయిల్స్ మీద కూడా వర్క్ చేస్తారు. కాబట్టి బ్యాక్ ఎండ్ ప్రాసెసెస్ కూడా ఉంటాయి. మరి కొన్ని కాల్ సెంటర్లో సెమీ వాయిస్ ప్రాసెసెస్ కూడా ఉంటాయి. సెమీ వాయిస్ ప్రాసెస్ అంటే కొంచెం కాల్స్ చేస్తారు, కొంచెం బ్యాక్ ఎండ్ వర్క్ ఉంటుంది. ఇట్లాంటి ప్రాసెసెస్ కూడా ఉంటాయి కాల్ సెంటర్లో. కాల్ సెంటర్ జాబ్స్ లో గ్రోత్ ఏముంటుంది? కాల్ సెంటర్లో గ్రోత్ ఎలా ఉంటుంది అంటే మీరు చాలా ఇయర్స్ కాల్ సెంటర్లో వర్క్ చేశారు అనుకోండి, ఆ ప్రాసెస్, ఆ బిజినెస్ ఎలా రన్ అవుతుంది మీకు దాని మీద కొంచెం ఎక్స్పర్టైజ్ వచ్చేస్తుంది. ఫ్యూచర్లో వెళ్ళి మీరు క్లయింట్ రిలేషన్ మేనేజ్మెంట్ అంటారు, CRM, లేకపోతే క్లయింట్ ఫేసింగ్ జాబ్స్కి మీరు చాలా సూటబుల్ ఉంటారు. కాల్ సెంటర్లో మీరు జాబ్ చేస్తే డెఫినెట్లీ మీ ఫ్లూయెన్సీ పెరుగుతుంది. చాలా ఒక ఇంగ్లీష్ కాల్ సెంటర్లో మీరు జాబ్ చేస్తున్నారు అంటే డైలీ ఇంగ్లీష్లోనే కస్టమర్స్ తోని మాట్లాడడం ఉంటుంది. కాబట్టి మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అది ఫ్యూచర్లో మీ కెరియర్ గ్రోత్ లో చాలా హెల్ప్ అవుతుంది. కమింగ్ టు BPO జాబ్స్ అంటారు కదా, ఈ BPO జాబ్స్ కి కాల్ సెంటర్ జాబ్స్ కి ఏంటి డిఫరెన్షియేషన్ ఏంటి? BPO అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అని చెప్తారు. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ఆర్ BPO జాబ్స్ లో అంటే అబ్రాడ్ లో ఉన్న ఏదైనా పెద్ద కంపెనీస్ వాళ్ళు ఇండియాకి వాళ్ళ వర్క్ ని అవుట్ సోర్స్ చేస్తున్నారు. సేమ్ BPO లో కూడా అదే జరుగుతుంది. నాన్ వాయిస్ వర్క్ కూడా కావచ్చు, సెమీ వాయిస్, లేకపోతే కాలింగ్ కంప్లీట్ వాయిస్ ప్రాసెసెస్ కూడా ఉంటాయి. అబ్రాడ్లో ఉన్న కంపెనీస్ వాళ్ళ ప్రాజెక్ట్ అయినా వాళ్ళ వర్క్ని ఇండియాకి అవుట్ సోర్స్ చేస్తే దాన్ని మనం ఇక్కడ BPO జాబ్స్ లాగా పిలుస్తాము. అంటే ఈ కాల్ సెంటర్, ఈ BPO జాబ్స్కి అంటే శాలరీస్ ఎలా ఉంటాయి? హైక్స్ ఉంటాయా? ఫ్యూచర్ ఉందా వాటికి అసలు? కాల్ సెంటర్లో లేకపోతే BPOలో శాలరీస్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ టు కంపెనీ వేరేలాగా ఉంటుంది. మల్టీనేషనల్ కాల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెన్పాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ADP, ఇట్లాంటి మల్టీనేషనల్ కాల్ సెంటర్స్ కూడా ఉంటాయి. మరి డొమెస్టిక్ కాల్ సెంటర్స్ కూడా ఉంటాయి. డొమెస్టిక్ కాల్ సెంటర్స్ అన్న BPOలో కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది. వేర్ యాజ్ US ఆర్ అబ్రాడ్ వేరే కంపెనీస్, పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ కాల్ సెంటర్ BPOస్లో కొంచెం శాలరీ ఎక్కువ ఉండొచ్చు. నా కాల్ సెంటర్లో కూడా నైట్ షిఫ్ట్ ఉన్న కాల్ సెంటర్ శాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అలౌన్సెస్ ఎక్కువ ఇస్తారు. అండ్ వాళ్ళకి అంటే క్యాబ్ ఫెసిలిటీ ఇవి అన్నీ ఉంటాయి. కాబట్టి నైట్ షిఫ్ట్ లో జాబ్ చేస్తున్న శాలరీ ఆటోమేటిక్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది. నా ఇండియాలో డొమెస్టిక్ కాల్ సెంటర్స్ లో గ్రాడ్యుయేట్స్ ని కూడా హైర్ చేస్తారు. కొన్ని కాల్ సెంటర్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే 12th కంప్లీట్ అయింది అట్లాంటి క్యాండిడేట్స్ ని కూడా హైర్ చేస్తారు. 12th పాస్ క్యాండిడేట్స్ ఒక కాల్ సెంటర్లో జాబ్లో జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళ శాలరీ చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 10,000, 12,000 కూడా ఉంటుంది. సపోజ్ ఒక గ్రాడ్యుయేషన్ చేశాక ఒక మల్టీనేషనల్ కంపెనీలో మీరు కాల్ సెంటర్లో జాబ్లో జాయిన్ అవుతున్నారు అంటే మీ శాలరీ 15,000 to 20,000 మధ్యలో కూడా ఉండొచ్చు. బట్ కాల్ సెంటర్లో ఇంకా BPOస్లో మీకు టార్గెట్స్ కూడా ఉంటాయి. మీరు కాలింగ్ ప్రాసెస్లో ఉన్నారు అంటే మీకు మంత్లీ ఇంత రెవెన్యూ మీరు జనరేట్ చేయాలి, లేకపోతే ఇన్ని కాల్స్ మీరు చేయాలి. ఇన్ని కాల్స్ కన్నా మీరు ఎక్కువ కాల్స్ చేశారు అనుకోండి మీకు ఇన్సెంటివ్స్ ఉంటాయని
కూడా కొన్ని కంపెనీస్ ఇట్లాంటి ఆఫర్స్ ఇస్తారు. నేను చూశాను చాలా మంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ శాలరీ కన్నా డబుల్ ఇన్సెంటివ్ లోనే ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో కాల్ సెంటర్ లో డిపెండింగ్ ఆన్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, దాన్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా బాగానే ఉంటుంది అని విన్నాను. ఎస్, దీంట్లో ఇంకా నాన్ వాయిస్ బీపీఓ జాబ్స్ అని కూడా అంటారు కదా, అంటే అవును, నాన్ వాయిస్ బీపీఓ వర్క్ అంటే కంప్లీట్ కాలింగ్ చేయకుండా మీరు బ్యాక్ ఎండ్ వర్క్ మీద వర్క్ చేస్తున్నారు. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఎండ్ యూజర్ లాగా మీరు వర్క్ చేస్తున్నారు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ లో మీరు డేటాని అప్లోడ్ చేస్తున్నారు, డేటాని మేనేజ్ చేస్తున్నారు. ఆ బ్యాక్ ఎండ్ వర్క్ ని మనం నాన్ వాయిస్ ప్రాసెస్ లాగా రెఫర్ చేస్తాం. ఈ కాల్ సెంటర్ జాబ్స్ అనేవి అసలు ఎవరికి సూటబుల్ అంటారు? అంటే ఇప్పుడు పెద్ద జాబ్స్ చేయడానికి భయపడే వాళ్ళు కానీ, ఎక్కువ చదువుకోలేని వాళ్ళు రావాలి అంటే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏమైనా ఉన్నాయా? కాల్ సెంటర్ జాబ్స్ ఎవరికి సూటబుల్ అంటే, సపోజ్ నాకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు, నేను టెక్నికల్ స్కిల్స్ ఏం నేర్చుకోలేదు. టెక్నికల్ స్కిల్స్ అంటే ఐటీ స్కిల్స్ అయినా ఏమైనా టెక్నికల్ స్కిల్స్ నాకు ఏం రాదు, కానీ నేను బాగానే కమ్యూనికేషన్ కొంచెం బాగానే మాట్లాడతాను. అట్లాంటి క్యాండిడేట్స్ కి కాల్ సెంటర్ జాబ్ చాలా సూటబుల్. ఓకే. సపోజ్ కొందరు నాకు కాలింగ్ ప్రాసెస్ చాలా ప్యాషన్ గా ఉంది, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ ప్రొఫెషన్ లో అంటే వాళ్ళు కూడా కాల్ సెంటర్ జాబ్ సైడ్ మైగ్రేట్ కావచ్చు. ఇక్కడ నేను వన్ మోర్ థింగ్ మీకు యాడ్ చేస్తాను నవీన. కొందరు కెరియర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 years కెరియర్ గ్యాప్, 4 years కెరియర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళు అర్జెంట్ నేను వర్క్ చేయాలి, నేను నైట్ షిఫ్ట్ అయినా పర్లేదు, నాకు కొంచెం సోర్స్ ఆఫ్ అర్నింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే వాళ్ళు కూడా ఈ కాల్ సెంటర్ జాబ్స్ కి మైగ్రేట్ కావచ్చు. అది కూడా ఒక మంచి డిసిషన్ అని చెప్తాను. అసలు చూసుకుంటే ఈ బీపీఓ కాల్ సెంటర్ జాబ్స్ ఉన్నాయా ఇప్పుడు? అంటే ఉంది కాల్ సెంటర్ ఇంకా బీపీఓ జాబ్స్, కానీ ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఈ కాల్ సెంటర్ ఇంకా బీపీఓ జాబ్స్ తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఏఐ లేకపోతే ఆటోమేటెడ్ కాల్స్ యూస్ చేస్తున్నారు. ఎవరైనా కస్టమర్స్ కాల్ చేస్తే కూడా మీరే చూడండి, వాళ్ళ కాల్ ఆటోమేటికలీ ఒక రోబోట్ లేకపోతే ఒక చాట్ ఆన్సర్ చేస్తుంది. సో ఈ ఏఐ టూల్స్ అయినా లేకపోతే ఆటోమేషన్ వచ్చేసిన తర్వాత కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ మీద డిపెండ్ కాకుండా వాళ్ళు ఏఐ టూల్స్ లేకపోతే వాళ్ళు ఆటోమేటెడ్ చాట్ బాట్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళకి డెఫినెట్లీ ఇది కాస్ట్ కటింగ్ అవుతుంది కదా, అంటే వాళ్ళకి ఎంప్లాయీస్ కి శాలరీ ఇవ్వడం అవసరం లేదు. కాబట్టి కంపెనీస్ కూడా ఆటోమేషన్ టూల్స్ సైడ్ మైగ్రేట్ అవుతున్నారు. నా ఫ్యూచర్లో ఈ కస్టమర్ సపోర్ట్ జాబ్స్, కాల్ సెంటర్ జాబ్స్, బీపీఓ జాబ్స్ కొంచెం డెఫినెట్లీ తగ్గుతూనే ఉంటుంది. సో నేను సజెస్ట్ చేస్తాను, ఫ్యూచర్లో మీరు ఇంకా గ్రో అవ్వాలి అంటే మీరు వేరే టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్చుకుంటూ ఉంటే బెటర్. లైఫ్ లాంగ్ నేను కాల్ సెంటర్లోనే ఉంటాను అంటే అది వర్కౌట్ కాదు. అవ్వదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.